వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. భగీరథ మహారాజు గారు ప్రయత్నం చేశాడు. ఆ భగవరతుని యొక్క కుమారుడే కకుత్సుడు, అతని కుమారుడే రఘుమహారాజు. రఘుమహారాజు వల్లనే రాముని వంశానికి రఘువంశము అనే పేరు వచ్చిందండి. రఘుమహారాజు ఎంత గొప్పవాడంటే ఎముక లేదు చేతికి దానం చేయడానికి. అందుకే రఘుమహారాజును తలుచుకుంటే చాలట ఐశ్వర్యము తన్నుకొని వస్తుంది ఇంట్లోకి. దానాలు చేసేంత ఎంత దానం చేసినా తరగనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అందుకే రఘువంశ మహారాజు. ఆయన పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే రఘువంశం అంటే మహాదానకర్ణుడు. ఆయన అద్భుతమైనటువంటి యొక్క దానాలు చేసి 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 డబ్బంతా అయిపోయిందటండి. అయిపోతే భయపడ్డాడు ఆయన? ఏమైనా భయపడలేదు. కవుత్సుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. మహాత్మా, రఘుమహారాజా నీ దర్శనానికి వచ్చాను, రండి స్వాగతం. మట్టి చెంబులో నీళ్లు మట్టి పళ్ళెం పట్టుకొని వచ్చాడు. అంతా పోయిందండి. కాళ్ళు గడిగాడు, నెత్తి మీద చల్లుకున్నాడు. మహాత్మా లోపలికి రండి, ఏం కావాలి మీకు ఆజ్ఞాపించండి. ఏమీ లేదు, నేను చూసిపోదామని వచ్చాను. ఎందుకంటే పరిస్థితి వాకిట్లోనే అర్థమైపోయింది. మేము మామూలు వాళ్ళం అంటే అబద్ధాలు ఆడితే పర్వాలేదు, కానీ మీరు మహాత్ములు అబద్ధాలు ఆడితే ఎట్లా? నా దగ్గర డబ్బు లేదని సందేహిస్తున్నారా మీరు? డబ్బు లేకుంటే ఏమంటే పేరుంది, నాకు అప్పు తెస్తాను. నిన్ను అప్రపాలు చేయడం నాకు ఇస్తుంది. మా గురువు గారు సునంద మహర్షి, ఆయన ఒక యజ్ఞాన్ని తలపెడితే నేను నోరుదారి బ్రాహ్మణులకు ఇచ్చే దక్షిణ అంతా తెచ్చిస్తానని చెప్పి వచ్చాను. మిగతా అన్నీ సిద్ధం చేసుకున్నాడు సునందుడు. మరి దక్షిణ కావాలి అని వచ్చాను. ఇస్తాను, ఎంత కావాలి అడిగాడు. ఎంత కావాలి అంటే ఎతో యజ్ఞస్య దక్షిణ అంటే డబ్బులు వెంచి ఇయ్యకూడదు, యజ్ఞంలో పంచి ఇయ్యాలి. ఏమండి? వెంచి ఇవ్వకూడదు, పంచి ఇవ్వాలంటే దోషులతోనే పంచాలి. మరి అట్టయితే యజ్ఞాలు చేసుకుని ఈ కాలంలో కష్టమే. ఈ కాలంలో కాదు ముచ్చట, ఇది ఎప్పటిది కృతయుగం నాటి మాట. అందుకోసమే పంచి ఇవ్వాలి కనుక మినిమం ఏనుగు మీద ఒక మహాబలవంతుడు నిలబడి రాయి విసిరితే ఎంత దూరం పోతుందో అంత ధనం కావాలి. ఎవర్రా మన రాజ్యంలో బలవంతుని పిలుచుకురండి అన్నాడు. పిలుచుకొచ్చాడు. వాడు రాయి విసిరాడు, ఈయన బాణం కొట్టి అక్కడ రాయిని ఆపాడు. ఇంతే కదా మీకు కావాల్సింది? అవునండి అంత. వెంటనే బాణాన్ని తీసుకున్నాడు, శరాన్ని సంధించాడు, ఉత్తరం రాశాడు, కుబేర లోకానికి కొట్టాడు. కుబేర లోకానికి కొడితే ఆ ఉత్తరాన్ని చదువుకున్న కుబేరునికి ఎంత సంతోషమైందట అంటే, రఘుమహారాజంతటి మహానుభావుడు అప్పు నన్ను అడుగుతున్నా అంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి. ఈ కాలం అనుకుంటారండి ఎవరన్నా? అందరూ అయిపోయే దాఖలు చేయబట్టి ఎవడికిస్తాడు, ఎవడిస్తాడు. అద్భుతమైనటువంటి యొక్క సంతోషాన్ని పొంది ఆయన కోరిన ధనానికి ఏ రాయి అయితే విలువ కడుతుందో అలాంటి రాయిని మళ్ళీ అదే బాణానికి పెట్టి కింది కొట్టాడు. వచ్చింది ఉత్తరం. మీరు నన్ను అప్పడిగినందుకు సదా కృతజ్ఞుణ్ణే ఉంటున్నాను నేను అని రాశాట కుబేరుడు. ఆ రత్నాన్ని అక్కడ పెట్టారు. ధనవంతులని అందరినీ పిలిచాడు. ఏమయ్యా ఇది కొనగలుగుతారా మీరు? అయ్యా ఒక్కళ్ళమైతే కొనలేం, కనుక దీనికి ఎంత ధనం వస్తుంది? అదిగో మీరు బాణం వేశారు కదా, అంత బంగారం. ఓ అట్లాగేనా? తీసుకొస్తున్నారు, పోస్తున్నారు బంగారం అంతా. అక్కడికి తాకింది. కౌత్సుడు చూచాడు, మహారాజా మిమ్మల్ని నేను శ్రమ పెట్టినట్టు బ్రాహ్మడు వచ్చి అడగడమే మా అదృష్టమయ్యా. నిజంగా భిక్షకులు వేసే పిరికడి బియ్యానికి ఎంత పుణ్యం ఇచ్చిపోతారు వాళ్ళు. మీ వంశం అంతా క్షేమంగా ఉండని అంటారే పిరికడి బియ్యానికి. వేసినవాడు గొప్పవాడా,
వేయించుకున్న బిచ్చగాడు గొప్పవాడా అంటే వేయించుకున్నవాడే గొప్పవాడు. ఈ ధనమంతా కూడా నేను ఏనుగుల మీద మీకు పంపిస్తాను, అద్భుతమైనటువంటి ఒక మీ యాగాన్ని మీరు చేసుకోండి ఆయన పంపించాడు. యాగం జరుగుతోంది, లక్షల మంది ఋత్వికులు అండి. అందరూ బాగానే ఉన్నాడు, కానీ కౌత్సుడు పాపం ఇలా పట్టుకొని కూర్చున్నాడట. కౌత్సా, ఈ యాగంలో చూస్తున్నాం, ఇక్కడికి 16 రోజులైంది, ఇంకో 2 రోజులైతే యజ్ఞం అయిపోతుందిగా, అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటే నువ్వేమిటి ఇలా పట్టుకున్నావు? అయ్యా, రఘుమహారాజు గారిని ఆయన దానాలు చేసి ధనమంతా పోగొట్టుకున్నాడు. నేను వెళ్ళి ఏం చేశానంటే ఆయన అప్రపాలు చేసి వచ్చాను. యజ్ఞం చేసిన వాడికి, వేదం చదివిన వాడికి దరిద్రం ఉండదయ్యా. నీకు ఆ రాజుగారికి మళ్ళీ ధనం ఇవ్వాలని కదా కోరిక? అవును, మేమిస్తాం. యజ్ఞ పురుషుడే ఇస్తాడయ్యా. అయిపోయింది, యాగం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత భృంగారం అని ఒకటి ఉంటుందండి, మండడానికి ఉపయోగపడే ఒక గొట్టం లాంటిది. ఆ గొట్టాన్ని చేతిలో పెట్టారు కౌత్సుడికి, కొంచెం పురోడాశం చేతిలో పెట్టారు. ఈ 2 తీసుకువెళ్ళి రాజుగారికి ఇవ్వు. ఈ పురోడాశం అంటే తింటాడు, కానీ ఈ కంకగొట్టం ఏం చేసుకోనండి అంటే దానికి సప్తస్వరాలు వేయిస్తే వేణువు అవుతుంది. అది దాంతో ఆశ్వీజ పున్నమ నాడు, ఆశ్వీజ మాసిస శుక్లపక్షే రమోత్సవే సన్నిహితే చ భక్త్యా పచేత్తదైకోత్తరవార వృద్ధ్యా లభేతు సువర్ణమయాం సువృష్టి, బంగారు వర్షం పడుతుందయా. ఆశ్వీజ శరత్పున్నమ నాడు రాత్రి చంద్రోదయం వేళ ఆ మురళీ వాయిద్యాన్ని వాయించగలిగిన ఎవరైనా మహానుభావుడు ఉంటే వాళ్ళ ఆస్థానంలో శ్రీరాగాన్ని వాయించమనవయ్యా. దివ్యమైనటువంటి ఒక త్యాగరాజస్వామి వారు కూడా శ్రీరాగంలో చెప్పాడు, ఒక అందమైనటువంటి ఒక కీర్తన. ఎందరో మహానుభావులు, 1 నిమిషం వాయించండి. గోపాలకృష్ణ భగవానికి. మన ఎల్లారెడ్డిపేటలో దేనికి కొదవలేదు, భక్తికి కొదవలేదు, శ్రద్ధకు కొదవలేదు, ప్రసాదానికి కొదవలేదు. కానీ పెద్ద కొదవై ఉన్నట్టు టైం. మా గోవిందరాజు గారు ఉండగా అనేవారు, మీకు 2 నిమిషాల సమయం ఎందుకు ఎక్కువ తీసుకున్నారు? పోనీ 2 నిమిషాలు తక్కువ 2 నిమిషాలు తక్కువ ఎందుకు తక్కువ తీసుకున్నారు అనేది మహానుభావుడు. ఇక్కడ ఎంత విస్తారంగా చెప్పుకుందామన్నా కూడా సమయము అడగించేస్తుంది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవినుదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయణం గొప్పదా, భాగవతం గొప్పదా ప్రశ్నిస్తే రామాయణం కంటే భాగవతమే గొప్పదట. రామాయణంలో కృష్ణుని కథ రాదు, కానీ భాగవతంలో రాముని కథ వస్తుంది. అందుకే భారత భాగవత రామాయణాలను తీసుకువచ్చే పద్ధతి ఏమిటి అనేటువంటిది మనకు రామకృష్ణ పరమహంస, ఆయన శిష్యుడు వివేకానందుడు. ఒరేయ్, అక్కడ భాగవతము, భారతము, రామాయణం ఉంది, 3 పుస్తకాలు, వాటిని ఎలా పట్టుకొస్తారో తీసుకురండి అన్నాడు.
శిష్యులందరూ పట్టుకొచ్చారు, కానీ పట్టక వచ్చే పద్ధతి వాళ్ళకు తెలియలేదు. వివేకానంద నీవు వెళ్ళి తీసుకురా అన్నాడు. భారతాన్ని ఇలా పట్టుకొచ్చాయటండి చేతిలో. ఇలా ఎందుకు పట్టుకొచ్చావు అంటే భారతం ధర్మశాస్త్రం. భారతం ధర్మం ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండాలి. ఆ ధర్మంగా చేతలల్లో ధర్మం ఉండాలి, కానీ చేతులల్లో ధర్మం కాదయ్యా మనం చేసి. అందుకే ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇలా పట్టుకోవచ్చు. రైట్. ఇది ఇప్పుడు రామాయణం తీసుకురమ్మన్నాడు. రామాయణ గ్రంథాన్ని పట్టుకొని ఇలా పట్టుకొని వచ్చాడు. రామాయణం నీతి కావ్యం. రఘువంశమంతా నీతితో నిండి ఉన్నటువంటి రాజులు వాళ్ళు. నీతి ఎక్కడ ఉండాలంటే భుజాల మీద మొయ్యాలి నీతిని. బాగుంది. ఇది భాగవతం తీసుకురా అన్నాడు. ఇలా పెట్టుకొని తీసుకొచ్చాడు. అలా ఎందుకు తెచ్చామంటే భాగవతం దైవ గ్రంథం. భగవంతుని ఎక్కడ పెట్టుకుంటారండి? అటువంటి గ్రంథాన్ని తెచ్చాయంటే నాయనా ఆ గ్రంథానికి అంత గౌరవం ఇచ్చినందుకు నీకు శ్రీరామచంద్రమూర్తి ఎల్లకాలం కాపాడుగాక అన్నట రామకృష్ణ పరమహంస మహానుభావుడు. అందుకోసమే శ్రీమద్ రామాయణ కథ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. కానీ ప్రధానంగా ఒకటి చెప్తారు, పుణ్యాన్ని దానం చేస్తే, వేరే వస్తువులు దానం చేస్తే పుణ్యం వస్తుంది. మరి పుణ్యాన్నే దానం చేస్తే మహాపుణ్యం. భారద్వాజ గోత్ర వంశంలో జన్మించాయట ఒక అర్చకుడు. ఆ భారద్వాజ గోత్రీకుడైన అర్చకుడు శ్రీ విష్ణు ఆలయంలో పూజ చేసుకుంటున్నాడట. చేస్తూ చేస్తూ రోజు మహావిష్ణువుకు అద్భుతమైనటువంటి యొక్క సహస్రనామార్చన చేస్తున్నాడు. చేస్తుండగా శరీరాలు కదండి, ఎవరికైనా ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటాయా? ఓనాడు తీవ్రమైన జ్వరం వచ్చిందట అర్చకుడికి. మనకు జ్వరం వస్తే ఏం చేస్తామంటే పూజ మానేస్తాం. కానీ ఆ మహానుభావుడు అన్నాడట, జ్వరమా నా పూజ ఎంతవరకు చెట్టు మీద ఉండు, మళ్ళీ వచ్చినాక స్వీకరిస్తాను. ఆ చెట్టు మీద ఉందట జ్వరం. ఈయన వెళ్ళాడు, పూజ చేసుకున్నాడు. పూజ చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత జ్వరమా దా మళ్ళీ. ఇంతలో ఒక స్త్రీ ఆర్తనాదం చేస్తోందట, రక్షించండి రక్షించండి రక్షించండి. ఎవరామె? అశరీరమణ చెప్పింది. ఆమె పూర్వకాలంలో అజ్ఞానంలో భర్తను నానా హింసలు పెట్టినటువంటి ఒక స్త్రీ అయ్యా. ఇప్పుడు ప్రస్తుతం ఆమె పిశాచ జన్మ ఎత్తింది. పాపం ఆమెకు ఆ జన్మ నివృత్తి కావాలంటే ఏం చేయాలి అన్నాడు. మహాపుణ్యం ధార వస్తేనే అవుతుంది. నాకేమైనా అవకాశం ఉంటే చెప్పండి అంటే అశరీరం అని చెప్పింది. నాయన ప్రతినిత్యం కూడా మహావిష్ణువును తులసి దళాల చేత అర్చిస్తూ 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 8 సంవత్సరాల పిల్లవాడిని అర్చించినవైతే ఇప్పుడు నీకు 88 సంవత్సరాలు వచ్చాయి. ఈ 80 ఏళ్ల అర్చన ఫలము శ్రీ విష్ణు సహస్రనామ అర్చన ఫలంగిట ఒకవేళ ఆమెకే ధార వస్తే ఈ పుణ్యాన్ని ఆమెకు ఆ పిశాచ జన్మ వదిలిపోతుంది అన్నాడు. ఇంకెంతనండి, వెంటనే లేచాడు, తులసి తీర్థం తీసుకున్నాడు. సర్వం శ్రీ, ఈ మహాపుణ్యమంతా కూడా ఆ పైశాచిక జన్మ ఎత్తిన మాతృమూర్తికి చెల్లుగాక అన్నాడు. వెంటనే నివృత్తి అయితే లోపల నుంచి మాటలు వినిపించాడు. పుణ్యాత్మలకు సంపదలు కలుగుతాయి, శాంతి కలుగుతుంది. కానీ మహాపుణ్యం చేసిన వాళ్ళకి ఏం దొరుకుతుందంటే భగవంతుడే దొరుకుతాడు. నేనే నీ గర్భవాసంలో పుట్టబోతున్నాను మహాపుణ్యాత్ముడా అని చెప్పాడు. ఆ పుణ్యాత్ముడే మరుజన్మలో దశరథ మహారాజు గారుగా పుట్టాడు. భార్యను హింసించినటువంటి యొక్క పిశాచే ఈయనకు భార్యగా అయింది, కౌసల్యాదేవిగా పుట్టింది. ఆ తర్వాత వాళ్లకు చాలా కాలానికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి యాగం చేశారు. ఆ
ఆ యాగానికి వశిష్ఠ వాలకిల్య దక్ష కాత్యాయన కౌండిన్యాది ఋష్యాదులందరూ కూడా వచ్చారు. యాగం పరిపూర్ణం చేద్దామంటే దశరథ, మీరు క్షత్రియులు గనక ఎన్నో పాపాలు చేసి ఉంటారు కనుక మొదలు పాప నివృత్తి కోసమై అశ్వమేధ యాగం చెయ్యి, తర్వాత పుత్రకామేష్టి చేస్తాన్నారు. కామేష్టి యాగాన్ని చేశారు. దానికి ఆధ్వర్యంగా ఋష్యశృంగుల వారు వచ్చి నిర్వహించాడు. అక్కడి నుంచి యాగం పూర్తయిపోయిన తర్వాత ప్రాజాపత్య పురుషుడు వచ్చాడు, పాయసాన్ని ఇచ్చాడు. దశరథ, దీన్ని ఒక క్రమంలో పంచు. ఆ పాయస పాత్ర తీసుకొని అందులో సగం పోసాడట కంసల్యకు, అందులో సగం పోసాడు సుమిత్రకు, మళ్ళీ సగం పోసాడు కైకేయికి, ఇంకా ఉంది ఆయనతో మళ్ళీ సుమిత్రకు పోసాడట. ఏం లెక్క ఇది అంటే, పరమాత్ముడు సగం, ఆయన ధరించిన శంఖచక్రాలు ఒక భాగం, ఆదిశేషుడు ఒక భాగం. 4 పిల్లలు పుట్టారు, అద్భుతంగా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళకు పేరు పెట్టాలనుకున్నాడు. వశిష్ఠుల వారు వచ్చారు, నామకరణం చేద్దామనుకుంటే చూచాట ఏం పేర్లు పెడితే బాగుంటుందో. ఆ కాలంలో ఇంటి పురోహితులు కానీ గురువులు కానీ వచ్చి పేర్లు పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టుకుంటున్నారు పేర్లు, ఆ పేర్లకు అర్థము లేదనుకోండి, వాళ్ళ జీవితాలు కూడా వ్యర్థమే అయిపోతున్నాయి. వచ్చాట మనస్సును రమింపచేసేటువంటి మోహన రూపం కలిగిన వాడు గనక. ఈయన ఎవరు? మహా విష్ణువు. మరి ఈయనకు అత్యంత ప్రీతిపాత్రుడెవరు? మహాశివుడు. కనుక నమశివాయలోంచి మా, నారాయణాయలోంచి రా, 2 అక్షరాలు తీసుకుని రా మా, రామా అని పేరు పెట్టాట. ఎంత బాగుందండి పేరు. లక్ష్మణో లక్ష్మి సంపన్న. నిజమైన శ్రీమంతుడు ఎవరుంటే భగవంతుని సేవ చేసినవాడు. భగవంతుని సేవ అక్కడ వైకుంఠంలో కూడా తాను పడుకొని, పరమాత్మ తన పైన పడుకోబెట్టుకొని ప్రతి శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని స్పృశించగలిగినటువంటి మహనీయుడు ఆదిశేషుడు. ఆయనే లక్ష్మణుడిగా పుట్టాడు. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. ఇక ఈ 3వవాడు భరతుడు. రేపటి కాలంలో రాజ్యభారాన్ని మొత్తం మొయ్యవలసిన, భారం మొయ్యవలసిన వాడు కనుక ఇతని పేరు భరతుడు అని పెట్టాడు. మరి శత్రుఘ్నో నిత్య శత్రుఘ్న, నిర్మోహమాటంగా ఎటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొనేవాడు కనుక ఈయనకు శత్రుఘ్నుడు. అందుకే రాముడు వనవాసానికి వెళితే వెంట ఎవరు వెళ్ళారండి? లక్ష్మణుడు. కానీ వీళ్ళు కూడా వనవాసంలో ఉన్నట్టే ఉన్నారు, భరత శత్రుఘ్నులు కూడా. భరతుడు నంది గ్రామంలో జడలు దాల్చిన జుట్టుతోని కిరీటాన్ని పెట్టుకోలేదు, పట్టు వస్త్రం కట్టుకోలేదు. అన్నయ్య ఎలా ఉంటే మేము అలాగే ఉండాలి, అంతే, అదే ధర్మం అన్నాడు. అక్కడ నంది గ్రామంలో ఉన్నాడు భరతుడు. శత్రుఘ్నుడు అంతఃపురానికి కాపలా ఉన్నాడు, కానీ ఎక్కడ పడుకుంటున్నాడట అంటే, ఓనాడు కౌసల్యాదేవి ఎందుకో అర్ధరాత్రి పూట శత్రుఘ్నుడు ఉండేటువంటి యొక్క మందిరానికి వస్తే, అప్పటికి రాముడు వనవాసం వెళ్ళి 12 సంవత్సరాలు అయిపోయిందండి. శత్రుఘ్నునికి వేసిన బట్టలు నలగలేదటండి హంసతూలికా తలపం మీద. అక్కడికి వచ్చిన తర్వాత శృతకీర్తి, మా శత్రువు ఏడి అన్నాడు. ఇక్కడ లేడమ్మా. మరి ఎక్కడున్నాడు? ఆయన ఇక్కడ ఉండడం లేదు. శత్రుఘ్నుడు ఎక్కడ ఉంటున్నాడు మరి? అక్కడ నేల మీద పడుకొని ఉన్నాట. మా అన్నయ్య అక్కడ అడవిలో నేల మీద పడుకొని ఉంటే నేను హంసతూలిక తలపం మీద తూగాల, ధర్మమేనాది అనుకుంటే కౌసల్యాదేవి వచ్చి, శత్రుఘ్న ఇక్కడ పడుకున్నామేంటి అమ్మా, నాకు ఇదే కదా సరైన స్థానం. అన్నయ్య అక్కడ కష్టపడుతూ ఉంటే నేను ఇక్కడ సుఖంగా ఉండాలా? వశిష్ఠ మహర్షి అన్నాడు, నాయన మీరు నలుగురేసుమా,
లోకాదర్శ పురుషులు మీరు. మీలాగా ఎవరైతే లోకంలో జీవిస్తూ ఉంటారో వాళ్ళు నిజంగా కూడా మోక్షం వాళ్ళు పోవడం కాదు, మోక్షమే వాళ్ళ దగ్గరికి వస్తుంది అన్నాడు. అటువంటి రామాయణ కథ అందరికీ తెలిసిన కథనే. ఇక్కడ ఏమైపోయింది మనకుంటే, ఏ ఘడియలో ఎల్లారెడ్డిపేట అడుగు పెట్టించారో నన్ను, ఓ రోజు జరగవలసిన కథ ముందు రోజుకి వెళ్ళిపోతుంది, సమయం చాలకుండా అయిపోయింది. అందుకే శ్రీమద్ రామాయణాన్ని చదవాలి, వినాలి. భారతాన్ని చదవాలి, భాగవతాన్ని చదవాలి, చెప్పాలి, వినాలి. ఈ క్వాలిఫికేషన్ భాగవతానికి ఉంది. శ్రీరామాయణంలో ప్రధానమైనటువంటి 3 శరణాగతులు మనకు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి, ఎవరి శరణాగతి మొట్టమొదలు అంటే సుగ్రీవ శరణాగతి. అరణ్యవాసంలో ఉన్నప్పుడు సుగ్రీవుడు వచ్చాడు, తన స్థితి ఏమిటో చెప్పాడు. అప్పుడు రాముడు అన్నాట, నువ్వు కూడా మా తమ్ముడు వినయా, నీకు పట్టాభిషేకం అయిన తర్వాతనే నేను పట్టాభిషేకం చేశాను. సుగ్రీవునికి పట్టాభిషేకం చేశాడు. వాలి యొక్క స్థితిని దూరం చేసి, ఇది సుగ్రీవ శరణాగతిలో ఏమి నమ్మాడు సుగ్రీవుడు అంటే, రాముడు వచ్చాడు, నా కష్టాలు తీరిపోయినాయి అంతే, ఇక వేరే అపనమ్మక లేదు అక్కడ. రెండవది సముద్ర శరణాగతి. ఏదో దాటాలి, వారధి కావాలి, వెళ్ళాలి లంకకు, కొంచెం అటు ఇటుగా చూపించాడు సముద్రుడు. ఎందుకో తెలుసా స్వామి, ఈవేళ నీవు దాటి వెళితే నేను నీకు తోవ ఇస్తే ఈ సముద్రంలో ఉండేటువంటి ఒక జలచరాలు ఎన్ని ఉన్నాయి, మొసళ్ళు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, తాబేళ్ళు ఉన్నాయి, అల్లకల్లోలం కావాలి. ఇవాళ నీకు నేను మార్గం ఇస్తే రేపు ఇంకొకరు వచ్చి అడగరా మాకియ్యు అని? సృష్టి విరుద్ధం కదా. అయితే ఏమంటావు అన్నాడు. శరణాగతి పొందుతున్నాను, దీని మీద మీరు వారధి కట్టుకోండి. వారధి కడితే మరి రాళ్ళు వేస్తే సముద్రంలో మునగాయా అన్నాడు. మునుగుతాయి, కానీ మీలో నలుడు నీలుడు అని 2 ఉన్నారు. అందులో ఆ నీలుడు చాలా గొప్పవాడు. వాడు చిన్నప్పుడు ఏం చేసావంటే, ఎవరు పూజ చేసుకున్నా వాడు విగ్రహాలు తీసిపోయి నూతల వారేసి, అప్పుడు ఋష్యాదులు శపించారట, వీడు ఏది ముట్టుకున్నా నీళ్ల మీద తేలుగాక. అందుకోసం వాడితో ఒకసారి టచ్ చేయించి ఆ రాళ్ళు వేయించాడు. అద్భుతమైనటువంటి యొక్క నీళ్ల మీద తేలుతున్నాయి కానీ అటు ఇటు కొట్టకపోతున్నాయి సముద్రం అలలకు. అప్పుడు శ్రీరామ రాశాడు. రాముణ్ణి విడిచి సీత కానీ, సీతను విడిచి రాముడు కానీ ఉండట గనక శ్రీ రా మా రాస్తే 3 రాళ్ళు ఒక దిక్కు వచ్చి చేరుకున్నాయి. ఈ కథ అంతా మనకు తెలిసిందే. సవిస్తారంగా ఒకసారి ఇక్కడ రామాయణం చెప్పుకున్నాం కూడా. అద్భుతంగా వెళ్ళిన తర్వాత చమత్కారంగా వాల్మీకి రామాయణంలో లేదు కానీ మొల్ల రామాయణంలో ఒకటి ఉంది. శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో అంటాడు, ఏదైనా మంచి సమయంలో కదా పని ప్రారంభం చేయాల్సింది, సుముహూర్తం చూయించుకొస్తావా అన్నాడు. ఎవరి దగ్గరనండి? రావణాసుని దగ్గర. మంచి ముహూర్తం పెట్టుమను. జ్యోతిష్కులకు వైద్యులకు వైరభేదాలు ఉండకూడదు, ఉండవు కూడా. వెళ్ళాడు లక్ష్మణుడు. లక్ష్మణ వెళుతున్నావు కానీ ఆయన ఏదన్నా చెప్తే కొన్ని విషయాలు నేర్చుకో అన్నాడు. ఎవరండి? రామచంద్రుడు. ఎవరయ్యా మీరు అని అడిగాడు. మేము దశరథ మహారాజు గారి యొక్క కొడుకులో మా అన్నయ్య రామచంద్రుడు, ఆయన తమ్ముడిని, నన్ను లక్ష్మణుడు అని పిలుస్తూ. నువ్వా? రా, ఏం కావాలి? మాకు రావణాసుల వారితో యుద్ధం ఉంది, నేనే కనుక మాకు జయం కలగడానికి ముహూర్తం పెడతావా? ఓ తప్పకుండా రా. ఎవరికండి ముహూర్తం పెట్టడం?
ఎవరి కోసం పెట్టుకోవడం ఈ ముహూర్తం? వెంటనే కిరీటం తీసేసాడు రావణాసురుడు. చక్కగా బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. బ్రహ్మ ఆయనే, రావణ బ్రహ్మ. రుద్రాక్షలు ధరించాడు, విభూతిరేఖలు ధరించాడు, పంచాంగం పట్టుకున్నాడు, జింక చర్మం మీద కూర్చున్నాడు. మీ అన్నయ్య నక్షత్రం ఏమిటి? పునర్వసండి. ఫలానా రోజున ఈ సమయంలో, ఈ గంటకు, ఈ నిమిషంలో ఓ టెంకాయ కొట్టాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా అనుమానాలు ఎక్కువనాడు. మేము రోజు అదే చూస్తుంటాం కనుక, అయ్యా మంచి ముహూర్తమేనా, అది చేయవచ్చా, మరి బలం ఉన్నదా, మరి ఇవన్నీ అడుగుతుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, అయ్యా ఈ ట్యాబ్లెట్ పనిచేస్తుంది అంటారు కదా, ఒకటి వేసుకోమంటారా, రెండు వేసుకోమంటారా? ఒకటి తక్కువ కాకపోతే రెండు వేసుకో. మీరే చెప్పండి, ఒకటా రెండా? రెండు వేసుకోపోయా, తగ్గుతుందంటారా? తగ్గుతుందంటారంటే తగ్గుతుందా తగ్గదా అనేటువంటి ఒక విషయం ఆ మందుల పెట్టె మీదనే రాసిందయా. ఈ రోగానికి ఈ మందుని వేసుకపో తగ్గుతుంది అంటే. ఇది అనేక పర్యాయాలు అడుగుతుంటారు. రావణాసుని దగ్గరికి వెళ్ళగానే లక్ష్మణస్వామిని కూర్చోమన్నాడు రావణాసుడు. తలాపు భాగంలో వెళ్ళి కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు. ఏమయ్యా, నువ్వు నాకు మిత్రునివా, తల భాగంలో కూర్చుంటున్నావు? కాళ్ళకాటు కూర్చోవాడు, హాయిగా పడుకున్నాడు. మహాత్మా, మరి ముహూర్తం అయింది, ఏం తెచ్చావు? మేము అడవిలో ఉండేవాళ్ళమండి, పుట్ట తేనె పట్టుకొచ్చాను, పళ్ళు పట్టుకొచ్చాను. పంచాంగం మీద పెట్టు. పురాణానికి ఉన్న పంచాంగానికి తేడా ఉందండి. పురాణమేమో సమాప్తం అయిపోయిన తర్వాత ఏదో దక్షిణ ఇస్తారు. పంచాంగం అట్ట కాదు, పైసా పేకో తమాషా దేకో. అందుకే దాన్ని ఏమంటానంటే, పంచాంగం మీద డబ్బులు పెట్టాకనే పంచాంగం ఓపెన్ చేస్తాడు. చూచాడు లక్ష్మణ, ఏమైనా ఒక 4 మంచి మాటలు చెప్పండి. అర్ధరాత్రి దాటిపోతుందయా, రేపే కదా మీకు ముహూర్తం చేసేది. లక్ష్మణ, ఏ మంచి పని అయినా చెయ్యాలని అనిపించిన మరుక్షణంలోనే చెయ్యాలి, తెలుసుకో. ఎటువంటి చెడ్డ పనైనా ఎంత సమీపంలో ఉన్నా అవకాశం ఉన్నంత దూరంగా వాయిదా వేయాలి. అద్భుతమైనటువంటి యొక్క నీ శక్తి, కాలశక్తి, కర్మశక్తి కంటే గొప్పది దైవశక్తి అని తెలుసుకో. ఇట్లా ఎన్నో విషయాలు చెప్పాయండి. మనకిప్పుడు సమయం లేక చెప్పుకోలేకపోతున్నాం. ఇంత గొప్పవారు మీరు, నేను ఎంత గొప్పవాడిని అయితే అయ్యా, చెయ్యకూడని పనిచేసి భ్రష్టుణ్ణి అయిపోయాను ఇప్పుడు. ఆ తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. చాలాసేపు అయిందండి, పడుకోండిగా. మండోదరి వచ్చింది. నేను దర్శనానికి పోయేస్తానని చెప్పేసి, రావణాసునికి ఒక మానస మందిరం ఉందండి లంకలో, అక్కడికి వెళ్ళాడట. ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడో చూద్దామని మెల్లగా మండోదరి కూడా వెళ్ళింది. ఆ మానస మందిరంకి పోతే అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు. తండ్రి, ఇంకా ఎంతకాలం నాకు ఈ బాధ, ఎన్నడు రావాలి నీ వైకుంఠానికి, ఎప్పుడు నేను నీ ద్వారపాలకునిగా ఎప్పుడు ఉండాలి, మళ్ళీ ఇక కడ తీర్చవా అంటూ ఉంటే ఆశ్చర్యపడ్డదట మండోదరి. మీరు విష్ణు ఆరాధన చేస్తుంది. నాయనా, శివుడెవరు, విష్ణు ఎవరు? ఆ వాళ్ళ మధ్యలో మనం భేదాలు కల్పించి, మనం భేదాలు పెట్టుకొని మనం రకరకాలుగా బాధలు అనుభవిస్తున్నాం. కానీ ఆయన ఎవరు అనుకుంటున్నావు, ఈయనెవరు అనుకుంటున్నావు? ఒక్కటే దేవుడు. ఆయన్నే సృష్టిస్తాడు బ్రహ్మరూపంలో, పోషిస్తాడు విష్ణువుగా, లయం చేస్తాడు శివునిగా. కానీ వీళ్ళు వేరు కాదు. మండోదరి, ఒక్కసారి నీ వీణా గానాన్ని వినాలనే కోరిక ఉంది. ఒక్కసారి ఒక్క నిమిషం వినిపిస్తే ఆ గానంలో నిద్రపోతానే అన్నాడు.
దివ్యమైనటువంటి యొక్క గానామృతాన్ని వినిపించింది. ఎంతసేపు పడుకునేవాడు, ఎప్పుడు పడుకునేవాడండి రావణాసుడు? శైవ సంప్రదాయంలో షట్కాల పూజా విధానం. రాత్రి 12 గంటలకు కూడా పార్థివలింగాన్ని ఆరాధన చేసి అప్పుడు నిద్ర పడిపోయేవాడు.